రీసెంట్‌గా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక విషయాన్నైతే చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంది అంటే, ఏపీలో మహిళలు తప్పిపోయిన విషయం దాదాపు 44,000 మిస్సింగ్ కేసులు నమోదైనాయి గదా! ఈ యొక్క కేసులపై ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఏంది అని జెప్పేసి బండి సంజయ్‌ని ఏపీకి సంబంధించిన ఎంపీ ఒకళ్ళు అడగ్గా, దానికి సమాధానం అయితే చెప్పడం జరిగింది బండి సంజయ్ గారు. ఆయన ఎందుకు సమాధానం చెప్పారంటే, ఆయన ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన ఆ యొక్క క్వెషన్‌లకైతే సమాధానం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో 44,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు కదా! దీని గురించి వివరణ అడగ్గా ఆయన ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఏంది అంటే, ఏపీలో 44,000 మిస్సింగ్ కేసులైతే నమోదైనాయి. కాకపోతే ఆ కేసుల్లో అన్నీ రికవర్ అయినాయి. దాదాపు చాలా పర్సెంట్ వరకు రికవర్ అయిపోయినాయి. అంటే కేసులు ఎవరెవరైతే పెట్టారో ఆ కేసులనేది ఛేదించడం జరిగింది. ఆ పిల్లల్ని కనుక్కోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏందంటే, దాదాపు ఈ యొక్క కేసులన్నీ లవ్ మ్యారేజ్‌కి సంబంధించిన కేసులనమాట. అంటే వేరే వాళ్ళ లవ్ మ్యారేజ్ వల్ల వెళ్ళిపోతారు కదా! లవర్స్ వేరే చోటికి వెళ్ళిపోతారు కదా! అలాంటి కేసులు ఇక్కడ నమోదేయడం అయితే జరిగింది. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులే పెట్టడం జరిగింది. ఆ కేసులు కూడా అన్నీ సాల్వ్ కావడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు అయితే చేస్తుంది. గతంలో మరి మీరు ఈ స్థాయిలో విమర్శలు చేశారు కదా! 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు కదా! మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇలాంటి ఫేక్ ప్రోపగండా చేయొచ్చా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తీవ్రమైన విమర్శలు అయితే చేస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.